ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ కోడలు ఆచ్య, పేరుకు తగ్గట్టే చోద్యంగా ఉందమ్మా. గడ్డం గుచ్చుకుంటుందని, చొక్కా ఇస్త్రీ సరిగ్గా లేదని, విడాకులు కావాలంట, ఇప్పించండని సంతకం పెట్టింది. అలా ఇలా రాస్తారు? పెద్దనాన్న, నేనలా రాయలేదు. మీరే రాసి సంతకాలు పెట్టారు కదా, అయినా రాయలేదంటారేంటి? ఆశ్చర్యంగా ఉంది. జడ్జి గారికి మీ ఇద్దరూ కనబడితే కొట్టే అంత కోపంలో ఉన్నారు. అయ్యయ్యో, పోనీ మళ్ళీ విడాకులు కావాలని ఇంకోసారి రాస్తారా? 6 నెలల దాకా మీ నుండి ఎటువంటి అప్లికేషన్ వచ్చినా అరెస్ట్ చేయమని ఆర్డర్ ఇచ్చారు. ఈ సగం సంవత్సరం సచ్చేంత సమస్య వచ్చినా వీళ్ళిద్దరూ విడిపోకూడదు. ఇది కోర్ట్ ఆర్డర్. అతిక్రమిస్తే ఊచలు లెక్కేస్తారు చెప్తున్నా. అయ్యా రఘురాం గారు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇదిగోండి. సరేనండి, వెళ్ళొస్తాను రఘురాం గారు. అంటే ఇప్పుడు సీను ఆద్య విడిపోలేదు పద్మ, విడిపోరు కూడా. అన్నయ్య, ఈ లాయర్ తింగరోడ్లా ఉన్నాడు. ఇంకో లాయర్ని మాట్లాడదామా? చెప్పాడుగా పద్మా, ఆ మాట వింటే ముందు నిన్ను జైల్లో పెడతారు. వద్దులే వదినా, ఈ 6 నెలలు నా కర్మ అనుకుంటాను. ఏమైందండి? ఇదంతా చేసింది నువ్వే కదా? ఎందుకు చేశావు, ఎప్పుడు చేశావు? నా చెల్లెలికిచ్చిన మాట మాత్రమే కాదండి, ఆద్య సీనుల బంధాన్ని నిలబెట్టడానికి నేనీ కాగితాల్ని మార్చానండి. శభాష్ జానకి,